ఈ యూటీఐతోని ఎక్కువ అవుతుందంటే ముఖ్యంగా 45 దాటిన మహిళల్లో మూత్రాన్ని ఆపుకోలేకపోవడం అనేది ఒక సమస్యగా మారుతోంది. సో వాళ్ళు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీక్ కావడం ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కదా. అంటే వాటిని మనం ముందేమైనా ప్రివెంట్ చేయగలుగుతాం, లేదా వచ్చిన తర్వాత ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, వాట్ ఈస్ ద ఫ్యూచర్? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాంట్లో 2 ఉన్నాయి. మీరు ఒకటేంటంటే ఆర్ఎస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే అనిపించగానే తొందరగా వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఆపుకోలేరు. రెండోది ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇంకోటి అదేమిటి, దగ్గినా తుమ్మినా గట్టిగా బరువు ఎత్తినా కొంచెం యూరిన్ పడిపోతుంది. ఈ రెండు వేరే వేరే అండి. జరిగేది ఒకటే, ఏంటి, యూరిన్ ఆపుకోలేకపోవడం. కానీ the reasons for it both are different. RG urinary incontinence అంటే ఈ బ్లాడర్లో ఉన్న నర్వ్ ఎండింగ్స్ కొంచెం ఓవర్ యాక్టివ్గా అయిపోతాయి. సో కొంచెం డిస్టెండ్ అవ్వగానే లేకపోతే వెళ్ళాలని అనిపించగానే ఇంకా ఆపుకోలేని పరిస్థితి, వెళ్ళే లోపల 2 చుక్కలు పడిపోవడం అనేది జరిగిపోతుంది. దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. దాన్ని RG urinary incontinence అంటే లీక్ అయిపోతున్నది అంటే RG urinary incontinence అంటారు. అదే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినా తుమ్మినా పడిపోవడం. మిగతా టైంలో బాగానే ఉంటారు, ఏదో సడన్గా నవ్వు వచ్చేసింది, నవ్వితే ఒక డ్రాప్ పడిపోతుంది, దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఆర్జినరీ ఇన్కాంటినెన్స్ అనేది నర్వ్ ఎండింగ్స్కి బ్లాడర్కి సంబంధించిన జబ్బు అయితే, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది పెల్విక్ ఫ్లోర్, అంటే మనం కంట్రోల్ చేసే కెపబిలిటీ అనే దాని ఈ మజిల్స్ మీద ఆధారపడిన జబ్బు అనమాట. యూజువల్గా లేడీస్లో ఒక్కోసారి డెలివరీస్ వల్ల ఉంటుంది, ఆ మజిల్స్ అనేది లూజన్ అయిపోవడం, ఆ పటుత్వం కొంచెం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది జరుగుతుంది. ఆర్జినరీ ఇన్కాంటినెన్స్కి మందులే, కానీ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఎక్కువ అయితే మాత్రం ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. సో ఈ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.